4 సంవత్సరాలలో నల్గొండ నియోజకవర్గం రూపురేఖల్ని మార్చానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతంగా నడుస్తున్నాయని, ఐటీ హబ్, మెడికల్ కాలేజ్ రోడ్ల విస్తరణ పనులతో నల్గొండ నియోజకవర్గం దూసుకుపోతోందంటున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు గత ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా ఎన్ని పనులు మిగిలి ఉన్నాయి? నల్గొండ అభివృద్ధి ధ్యేయంగా 20 సంవత్సరాల నుంచి నల్గొండ గోసదీసి నల్గొండలో అభివృద్ధి కావాల్సి ఉండి నల్గొండ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఏ కోరిక కూడా 20 ఏళ్ళ నుంచి తీరక ఆనాటి పాలకుని చేతుల్లో నల్గొండ బలైపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఆస్వాదించండి, మీకు సేవకుడిగా పనిచేస్తానని మరి ఇంటింటి తిరిగి మరి నల్గొండ ప్రజల అభిమానాన్ని చూరగొని నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి నల్గొండ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కూడా నల్గొండ బాగుపడాలంటే మరి కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపియండి, నల్గొండని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని కేసీఆర్ గారు చెప్పడం, మరి ఇవన్నీ కూడా నల్గొండ దశ మారడానికి, నల్గొండ దిశ మారడానికి మరి అవకాశంగా ముందుకు సాగుతూ ఉంది. మరి అందులో భాగంగా మొదటి 3 సంవత్సరాలు కరోనా, ఎలక్షన్స్ వీటితోటి కొద్ది ఇబ్బంది అయినా మరి వెంటనే మన ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి నల్గొండ బాగుపడాలి, నల్గొండ బాగుండాలని వెంటనే నిధులు వెచ్చించి మరి ఇవాళ నల్గొండ రూపురేఖలే మారుస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మరిగూడ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మరి 6 లైన్ల రోడ్డు, మరి అదేవిధంగా జంక్షన్స్, మరి అదేవిధంగా సెంటర్ డివైడర్స్, లైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా డిఈఓ ఆఫీస్ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు కూడా మరి మంచి డివైడరు, లైటింగు, రోడ్ల వెడల్పు చేసే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా పానగాలు రిజర్వాయర్ నుంచి మన దేవరకొండ రోడ్డు, మరి అదేవిధంగా ఎస్ఎల్బీసీ దాకా మరి నేషనల్ హైవే పెద్ద రోడ్డు, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ విగ్రహం ఫ్లైఓవరు, మరి దాంతోపాటు మరి కూడా బైపాస్లో కూడా 50 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్, మరి ఇవన్నీ చేసుకుంటూ ఫస్ట్ మనకు రవాణా వ్యవస్థ ఈజీగా ఉండాలి, రవాణా రోడ్లు బాగుంటే మరి పట్టణ సుందరీకరణ కూడా బాగుంటుందనే ఆలోచనతో మొదటి దశలో మరి ఆ పనులు చేస్తూ ఆగస్టులో ఓపెనింగ్కు సిద్ధం అవుతున్నటువంటి సందర్భం ఐటీ హబ్. దాంతోపాటు నల్గొండ ఎన్జీ కాలేజీను ఒక దేవాలయం లాగా మరి అది 1956లో నిర్మాణమై ఒక 1500 మందికి మాత్రమే డిజైన్ అయినటువంటి కాలేజు మరి ఇవాళ 5500 మంది ఉన్నారు. మరి దాంట్లో మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బడుగు, బలహీన, దళిత, గిరిజన, పేద, మైనార్టీ, క్రైస్తవ ఈ బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమాన్ని చూసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే మరి 36 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ఇలా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి సందర్భం. కానీ ఇవాళ ఎన్జీ కాలేజ్ మొత్తం కూడా డిస్మెంటల్ చేసుకొని కొత్త కాలేజ్ నిర్మాణం చేస్తున్నటువంటి క్రమం. కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీని మరి శాంక్షన్ ఇస్తే అది అప్పుడు ఉన్నటువంటి నాయకుడు మరి మెత్తగున్న కాడ వదిలేసి గట్టిగున్న కాడ దొంగకొని గట్టిగున్న కాడ వదిలేసి ఆ యొక్క వ్యవస్థని, యూజీడీ వ్యవస్థని ఎక్కడికక్కడ వదిలేసి మరి డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితిని మరి నేను వచ్చిన తర్వాత ఇవాళ యూజీడీ కంప్లీట్ చేసి మాన్యువల్ టు మాన్యువల్ క్లియర్ చేసి ఎస్టీపీ కంప్లీట్ చేసి ఇవాళ నీళ్ళ డ్రైనేజ్ ప్రాబ్లం తీర్చినటువంటి సందర్భం. కేటీఆర్ గారు కూడా దానికోసం 18 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని మరి కేటీఆర్ గారు చెప్పడం, అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వేలాది కోట్ల రూపాయలతో నల్గొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నానని ఐటీ హబ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, నల్గొండ నియోజకవర్గాన్ని మరొక 10-20 ఏళ్ల పాటు అభివృద్ధి దిశలో ముందుకు నడిపించేందుకు మరొకసారి ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కిరణ్, అమ్మా న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.